హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ఒక ఆందోళనకరమైన విషయం ఇక్కడ కనిపిస్తుందండి. ఏంటంటే భారత కరెన్సీ రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయిందట. నిన్న ఇవాళ అమెరికాలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం 0.2% క్షీణించి 96.20 వరల్డ్ ఆల్ టైమ్ స్థాయికి చేరిపోయిందట. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీయడంతో ఈ భారీ పతనం నమోదైంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. గత శుక్రవారం తొలిసారిగా 96 మార్కును దాటిన రూపాయి నేడు మరింత బలహీనపడిపోయిందంటున్నారు. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగటం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. యుఏఈలోని ఓ అణు విద్యుత్ కేంద్రంపై దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $111 పెరిగిపోయిందట. దీనికి తోడు ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు దిగవచ్చన్న సంకేతాలు కూడా ఆందోళనను పెంచుతూ ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డాలర్కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. రూపాయి రికార్డు స్థాయి పతనం దేశ స్థూల ఆర్థిక దృక్పథంపై ఆందోళనను తీవ్రతరం చేస్తోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చిత, ఇంధన ధరల ఒత్తిడి కారణంగా డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి 96 స్థాయిని దాటింది. దీనివల్ల దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది అని ఎన్రిచ్ మనీ ఏదైతే ఉందో సిఇఓ పొన్ముడి ఆయన తెలియజేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ బలహీన సెంటిమెంట్ స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం చూపించింది విపరీతంగా. సెన్సెక్స్ 808 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మరోవైపు రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు చేపట్టాయని చెబుతూ ఉన్నారు. మరి ఎంతవరకు చేపడతారో ఏమిటో అర్థం కావట్లేదు. వెండి దిగుమతులపై ఆంక్షలు విధించడంతో పాటు కరెన్సీ మార్కెట్లలోని ఆర్బీఐ జోక్యం చేసుకుంటోందట. ఈ వారమంతా రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఎవరికి నష్టం? సామాన్య మధ్యతరగతి వాడే కదా బాధపడతాడు. పెద్దవాళ్ళకే ఉంది, హ్యాపీగా ఉంటారు వాళ్ళు, హ్యాపీగా